ఆల్ వెల్కమ్ టు క్రికెట్ కథలు. నేను ఆర్జే హేమంత్ లైవ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. దాట్స్ రైట్. నేను చెప్తుంటాను కదా, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలు ఉన్నా సరే క్రికెట్ స్పెషల్లీ ఐపీఎల్ మాత్రం మిస్ అవ్వలేమో అని. ఎగ్జాక్ట్లీ. అండ్ నిన్న మాత్రం హిస్టరీ క్రియేట్ అయింది. సో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ నిజంగా ద బెస్ట్ మ్యాచ్. ఐపీఎల్లో ఏదైనా ఒక టూ బిగ్ ఫ్రాంచైజీస్ ఆడుతూ చూస్తూ ఉండాలి అంటే అది కూడా ఇది అంటూ ఫిక్స్ అయిపోయారు అందరూ. మ్యాచ్ ఎక్కడ జరిగింది? చెన్నై సిఎస్కే హోమ్ గ్రౌండ్ చెపాక్. సో ఆర్సీబీ గత 17 ఏళ్ళుగా ఒక్కసారి కూడా ఈ గ్రౌండ్లో గెలవాల. మరి ఈ రికార్డ్ ఇలాగే ఉంటుందా అదా ఇదా అంటూ కంగారు పడ్డాం. కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేసింది, బాగానే బ్యాటింగ్ చేశారు, గుడ్ స్కోర్ సరే. కానీ ఆ తర్వాత బౌలింగ్ విషయంలో మాత్రం నిజంగా సిఎస్కే బ్యాక్ బ్రేక్ చేశారు తెలుసా. ఫుల్ క్రెడిట్ బౌలింగ్ విషయంలో యష్ దయాల్కి ఇవ్వాలి. అండ్ బ్యాటింగ్ విషయంలో మాత్రం కెప్టెన్ రజత్ పటీదార్కి. సింగిల్ హ్యాండెడ్గా మనోడు క్యాప్టెన్సీ ఒక యంగ్స్టర్కి ఎందుకు ఇవ్వాలి అంటే ఇదిగో ఇందుకు అంటూ ఒక టెంప్లేట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి పెట్టాడు. యూనో వాట్, ఇన్ ది ఎండ్ ఏం జరిగిందో తెలుసా? 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఫస్ట్ టైం చెన్నైలో ఓడించింది. హర్డ్ మీ రైట్. సిఎస్కే టీం చెపాక్లో ఓడిపోయింది ఆర్సీబీ చేతిలో. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఎల్లో వర్సెస్ రెడ్ అంటూ అందరూ హడావుడి చేశారు. ఒకవైపు కుంకుమ, ఇంకోవైపు పసుపు అన్నారు. ఏమైంది? 99 for 7 ఉన్న చోట ధోని బ్యాటింగ్లోకి వచ్చాడు. అంటే ఎట్ నంబర్ 9. అంటే ధోని లాస్ట్ ఎండ్ బాల్కి వస్తాడు, అలా ఊపుతాడు, క్రౌడ్ అందరూ ఫ్యాన్స్ అందరూ పిచ్చి హ్యాపీ అయిపోతారు, తర్వాత వెళ్ళిపోతారు లాంటివన్నీ చెప్తుంటారు. కానీ ధోని లాంటోడు మనకి T20 వరల్డ్ కప్ అని, 50 overs వరల్డ్ కప్ అని ఇంత పేరు సాధించినవాడు. ఇన్ఫాక్ట్ చెన్నైకి బ్యాక్ టు బ్యాక్ అన్ని కప్పులు తను తెచ్చిచ్చినాడు. అలాంటి ధోని క్రైసిస్ సిచ్యువేషన్లో వచ్చి చెన్నైని ఆదుకుంటాడు అంటూ నేనే కాదు, కాంపిటేటర్స్ కాదు, ఆఖరికి ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. మరి మేనేజ్మెంట్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ధోని లాస్ట్ వరకు రాకపోవడం మాత్రం చాలా చాలా ఇబ్బందికరం. వచ్చిన తర్వాత నా ఫటాఫటా కొట్టాడంటే లేదే, మెల్లగా టుకుం దానికి ఒక్కొక్క రీజన్ చెప్తూనే ఉన్నారు. బట్ ఐ టెల్ యూ సంథింగ్, ధోని ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టేస్తే తనకున్న ఎక్స్పీరియన్స్కి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు చూసుంటాడు. అలాంటిది ధోని మరి అశ్విన్ తర్వాత రావడమా? కానీ ఏదేమైనా సరే ఈ మ్యాచ్ వల్ల జరిగిన గొప్ప ఉపయోగాలు ఏంటో తెలుసా? ఆర్సీబీ తన 18 years ఆఫ్ ఐపీఎల్ కెరియర్లో ఫస్ట్ మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలవడం. చూస్తుంటే నేను చెప్పిన లాజిక్ 18 years, విరాట్ కోహ్లీ 18, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్సీబీస్ టైం నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓ బై ద వే, నేను ఎక్కడున్నాను పక్కన పెడితే మీరు మాత్రం మా క్రికెట్ కథలు చూస్తున్నారు కదా, మా క్విజ్ కాంటెస్ట్ని మీరు ఫాలో అవుతున్నారు కదా. ఆన్సర్ చేయండి, మిమ్మల్ని గ్రౌండ్కి తీసుకెళ్లే బాధ్యత నాది. ఓకే,